నూతన భాగవత దశమ స్కంధము. పరీక్షిత్ మహారాజు కృష్ణలీలలను అడుగుట. మాయమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడునైన జడునన్నుంగౌంతీయ కురుకులము నిలుపగా నాయుత్తముడాత్త చక్రుడై రక్షించెన్. మాయమ్మ కుక్షి గురిసుత సాయక పీడితుడునైన జడునన్నుం కౌంతీయ గురుకులము నిలుపగా నాయుత్తముడాత్త చక్రుడై రక్షించెన్. నేను మా అమ్మ గర్భములో ఉండగా ద్రోణాచార్యుల వారి యొక్క పుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం చేత బాధపడి నిశ్చేష్టుడను అయ్యాను. ఆ సమయంలో పాండవ కులాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు అని ఈ పద్య భావము. కలసి పురుషమూర్తి కాల రూపములను లోకజనుల వెలినిలోన నుండి జన్మ మృత్యువులను సంసార ముక్తుల నిత్యునతని చరిత మెల్ల చెప్పుమా. పురుషోత్తముడైన విష్ణువు పురుష రూపంలోనూ కాల రూపంతోనూ లోకంలోని జీవులందరి లోపల బయట కూడా ఉంటాడు. అలా ఉండి జనన మరణాల నుండి సంసార బంధాల నుండి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పురుషోత్తముని యొక్క చరిత్ర అంతా వివరంగా చెప్పు అని ఈ పద్య భావము. ఊహించి రాముడు రోహిణు కొడుకంచు నప్పుడు యోగేంద్ర చెప్పితీవు దేవకీ కడుపున నీ వెరపున నాత ఉండెను దేహంబు నుండు లేక తన తండ్రి ఇలువాసి వనజాక్షుడే రీతి మందకు బోయని మందిరమున నుండి ఎయ్యది చేయుచుండెనో ధనమేన మామ కంసును నేల నామమడచే ఎన్ని ఏండ్లు మనియ నిల మీద మనుజుడై ఎందరైరి భార్యలెట్లు మెలగే మరియు నేమి చేసి మాధవు చారిత్రమెంతగలదు నాకు నేర్పరింపు. బలరాముడు రోహిణీదేవి కుమారుడు అని చెప్పావు. మరి మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భాన కూడా ఎలా కలిగాడు? కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు విడిచిపెట్టి వ్రేపల్లెకు ఎలా వెళ్ళాడు? ఎవరి ఇంటిలో నివసించాడు? ఎలా ప్రవర్తించాడు? ఎందుకు ఆయన తన మేనమామ కంసుని సంహరించవలసి వచ్చింది? ఆయన భూమి మీద మానవుడిగా ఎన్ని సంవత్సరములు జీవించాడు? ఆయనకు ఎందరు భార్యలు? వారితో ఏ విధంగా మెలిగేవాడు? ఇంకా ఘనకార్యములు ఏమేమి చేశాడు? ఆ మాధవుని యొక్క చరిత్ర ఇంకా ఎంత ఉందో అది అంతా నాకు వివరంగా చెప్పవలసింది అని పరీక్షిత్ మహారాజు కృష్ణలీలలను సుఖ మహర్షిని అడుగుతూ ఉన్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.